The person you అన్నా చెప్పండి చెప్పండి. మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. అన్న ప్రవీణ్ అన్న, చెప్పండి చెప్పండి. ఇప్పుడు క్రైస్తవులు చేసే మోసాలను బయలుదేయడం అంటే అది అంటే దాని గురించి వివరించడం అట్లా చేస్తున్నారు కదా గ్రామాలలో పాస్టర్ల అవునండి పైన. అవునండి అవును అవును అవును. ఇవి దేవుళ్ళ పేరిట దేవతల పేరిట మోసం చేయడం అనేది ఒక రాజ్యాంగబద్ధంగా నేరం అవుతుంది. అవి ఎక్కడుంది అది? ఏ చట్టంలో ఉంది అన్న? 508 ఏదో ఉందన్న. అట్లా కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చెప్తే ఇంకా బాగుంటదేమో కదా అన్న ఆలోచన. వాటికి సంబంధం లేదండి. ఇప్పుడు మేము చేస్తున్న పోరాటం ఏంటంటే ఈ పాస్టర్లు చేసే మోసాలు, క్రైస్తవులకి మతం మార్చే వాళ్ళు ఇచ్చే నష్టాల గురించి చెప్పడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మిగతా వాటి మాకు సంబంధం లేదు. కేవలం వాళ్ళు చేసే మోసాలు వివరించడమే. అవును. ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర రాలేదు, అది నా పని కాదు. చదువుకున్న స్టూడెంట్స్ మంచి ఉద్యోగం రాలేదు, అది నా పని కాదు. ఇక్కడ సరిగా రోడ్లు వేయలేదు, ఇప్పుడు విలేజ్ లలో రోడ్లు సరిగా వేయలేదు, అది నాకు సంబంధం లేదు. అట్లాగా మేము ఎన్నుకున్న సబ్జెక్ట్ వేరండి. ఆ సబ్జెక్ట్ మీదనే మేము మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఇది మా ఛానల్ ఓనర్ వచ్చేసి రాజు గారు అండి, ఎక్స్టెన్షన్ ఛానల్ ఓనర్ రాజు గారు. రాజు గారు సార్ మీరు మాట్లాడుతుంటారు సార్, మధ్యలో చెప్తున్నా. మార్నింగ్ వాకింగ్ లో ఉన్నాను, మీరు మాట్లాడుతున్నారు మధ్యలో. నాది ఇప్పుడే మార్నింగ్ వాకింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చాను. ఏమండి నమస్కారం అండి, మీ పేరండి? అన్న నా పేరు భూమా వాడాల్సిన అన్న. వరాలసీన గారు. అయితే వాడాల గ్రామం, పాలపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ అన్న. ఓకే సార్, మాది హైదరాబాద్ అండి. చెప్పనండి ఒకసారి, నన్ను చెప్పనండి. మీ ప్రశ్నలు చాలా అద్భుతంగా ఉన్నాయి, మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మేము క్రిస్టియన్ అండి, మేమంతా కూడా ఒకప్పుడు పాస్టర్ గా చేసి 5 సంవత్సరాలు చర్చిలో బైబిల్ అంతా చదివి దశమ భాగాలు బాగా తీసుకున్నాను. నేను దాదాపు 50 లక్షల దాకా సంపాదించాను దశమ భాగాలతోటి. నేనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లు కూడా బాగా సంపాదిస్తున్నారు. కానీ ఆ సంపాదన కరెక్ట్ కాదు, కష్టపడి మనం సంపాదించుకోవాలని ఆ క్రిస్టియన్ మతం నుంచి బయటికి వచ్చి యేసుని నమ్ముకుంటే ఏం ఉపయోగం లేదు, వాడిని నమ్ముకుంటే మనం నాశనం అవుతాం తప్ప దాని వల్ల పెద్ద బద్దకస్తులుగా తయారవుతాం, అన్ని యేసే చూసుకుంటాడు అని చెప్పి నేను ఆ సిద్ధాంతం పాస్టర్ నన్ను చెప్పలేను బాబు. నేను పాస్టర్ తిట్టాల్సినంత అవసరం రాలే కదా ఇప్పుడు మాట. ఎందుకు లేదు? ఆడి పేరు చెప్పుకొని బద్దకస్తులుగా తయారవుతున్నారు కదా పాస్టర్. అన్న మనం మాట్లాడుకునే విషయంలో యేసు ప్రభు తిట్టాల్సినంత సందర్భం రాలేదు. నాకుంది చేసే మోసం. నాకుంది అవుతాడు. అన్న 70 లక్షల రూపాయలు అప్పు అయినప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి దొంగలంజా కొడుకు నీ అప్పులని తీరాలంటే యేసుని నమ్ముకోమని చెప్పాడు. నేను 5 సంవత్సరాలు యేసుని నమ్ముకున్నా, నా అప్పులు అలానే ఉన్నాయి, నా కష్టాలు అలానే ఉన్నాయి. మరి నేను ఒక్క నిమిషం మాట్లాడి చెప్పేది నాన్న. నా బాధ నేను చెప్పుకొని నీ బాధ నాకెందుకు? అంటే ఇప్పుడు మీరు పాస్టర్లు చేసే మోసాల పైన మంచిగా చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. రైట్, ఓకే. ఇంకేం కావాలి? నెక్స్ట్ ఏంటి? మరి దాన్ని ఊకే మీరు అట్లా కాకుండా చట్టబద్ధంగా వాళ్ళ పైన కేసు పెట్టవచ్చు కదా అని అడుగుతున్నాను. కొన్ని అవి కూడా చేసాం, చట్టపరంగా కేసులు కూడా పెట్టాం. చేస్తే బాగుంటది అన్నా నేను అడుగుతా ఉన్నాను. నేను ఇప్పుడు నేను ఏమనలేదు, నేను ఒక ఏమంటారు ప్రేమించి అడుగుతా ఉన్నాను. ఓకే, చెప్పండి. పాస్టర్లు దొంగలంజోడుకులని మీరు నమ్ముతున్నారా లేదా? నేనేంటి అడుగుతున్నారు. మేము ఇంకొక సిద్ధాంతం, మేరీ అనేది మొగుడుతో కడుపు చేయించుకోకుండా వేరే వాడితో కడుపు చేయించుకుంది, ఎవడో వాడితో కడుపు చేయించుకొని పెళ్లికి ముందే కడుపు చేయించుకుంది మేరీ అనేది లంజా అని చెప్పి నేను నమ్ముతున్నాను. అది మీరు నమ్ముతున్నారు లేదా చెప్పండి? మీకు కళ్ళు నెత్తికెక్కినా ఇప్పుడు దాని గురించి అంటే ఇప్పుడు తమ్ముడు, మీ అమ్మగారు, మీ చెల్లె, మీ అక్క పెళ్లికి ముందు వేరే వాడితో గర్భం చేయించుకుని ఒప్పుకుంటా, మేరీ అది కూడా చేయించింది, నేను ఒప్పుకోను. ఊర్లు ఉంటావు? నువ్వు ఏ ఊర్లు ఉంటావు అన్న? నేను హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ, ఏ ఏరియా? నేను హైదరాబాద్ కుక్కడపల్లి ఉంటారా? మీరేం సరిగా సమాధానం చెప్పడం లేదు. అయ్యో సమాధానం కాదు తమ్ముడు. ఇప్పుడు ఒక స్త్రీ మొగుడుతో కాకుండా వేరే గర్భం చేయించుకుంటే వద్దులే నా ప్రేమ తమ్ముడు. అయ్యో అసలు నేను అడిగేదానికి నువ్వు ఇప్పుడు ఒక స్త్రీ మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే మరి దాన్ని మనం ఏమన్నా చెప్పు? ఒక్క నిమిషం అన్న. ఎవడైనా సరే ఇప్పుడు ఆ సత్యం తెలుసుకోవాలన్న ఆలోచన ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? మీ ఇంట్లో ఆడవాళ్ళ కన్నా జరిగితే నువ్వు ఒప్పుకుంటావా? మరి యేసుని మనం ఎట్లా పూజిస్తాం? మరి నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నా? నేను ఉన్నదే మాట్లాడాను. పాస్టర్ల పైన కేసు పెట్టే దమ్ము ఉందా లేదా? పాస్టర్ల పైన మేము పెడుతున్నామయ్యా, మేరీ పైన పైన పెట్టాలి. సందులో జొల్లు కూతలు కూసుకుంటూ తిరుగుతున్నారు. కేసు పెడదాం,
యేసు లంజా కొడుకు, మేరీ లంజా నమ్ముతున్నాం నేను మేము. చెప్పిన మాటను. అయ్యో ఇప్పుడు నేను చెప్పిన మొగుడుతో మాట కాకుండా మేరీ అనేది ప్రభు తిడతావు కాదు, మొగుడుతో కాకుండా వేరే పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుంది, మొగుడు పక్కనే ఉన్నాడుగా. మరి వ్యభిచారం అయితే కదా, మరి ఆ లంజ కొడుకుని తీసుకొచ్చి మనందరికి ప్రచారం చేస్తున్నారు దేవుడు అని చెప్పి పాస్టర్లు. చెప్పు, నువ్వు చెప్పు. వాళ్ళు లంజ కొడుకుని తీసుకొచ్చి దేవుడు దేవుడు అని చెప్పి పాస్టర్లు చెప్తున్నారు. కేసు పెట్టే దమ్ము మీకుందా? దమ్ము ఉంది, మాకుంది. నువ్వు పాస్టర్ పట్టుకురా, మేము కేసు పెడతాం. రాండి, కర్నూలుకి రాండి, పెడదాం. ఎవడో పాస్టర్ ఎవడు లైన్ లో కలిపి మాట్లాడదాం. ఫస్ట్ వాడు చేసింది తప్పేంది? అరే దేవుడు గాని దేవుడిని బోధించడం తప్పు కదా. యేసుప్రభు దేవుడు కాదు, దేవుడు అని బోధిస్తున్నారు కదా వాళ్ళు. తప్పు కదా అది? తప్పే మరి. మరి రా, కేసు పెడదాం రా. చెప్పేది రాజ్యాంగం ప్రకారం అలా దేవుడు కాదని బోధించి, ఇప్పుడు పుట్టపల్లి సాయిబాబా అన్నాడు దేవుడు కాకపోతే దేవుడు అని బోధిస్తున్నారు. నేరం కాదు అది. వాళ్ళు వద్దన్నా, కానీ ఒక లంచ కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నారు. చూడండి మా బాధ. టార్గెట్ క్రైస్తవులు వాళ్ళొద్దు, హిందువుల గురించి వద్దు. హిందువులు మోసం చేసే దానిపైన కేసేద్దాం రాండి. అదే చెప్తున్నా, నువ్వు పని చేయి. నీకు ఎవరైతే నీకు అభ్యంతరం ఉందో వాళ్ళ మీద కేసు సపోర్ట్ చేస్తావు. మీ కర్నూలు అన్నోళ్ళు ఎవరైనా మనాలు ఉంటే నాకు కాల్ చేయమను, కలిసి ఇక్కడ పని చేస్తాం, చర్చిల మీద కేసు పెడదామని. తప్పకుండా తప్పకుండా మేము అదే పనిలో ఉంటాము. నాకు కాల్ చెప్పండి, అన్నోళ్ళు ఎవరో తెలుసు నాకు. తమ్ముడు నువ్వు హిందువా? ఇప్పుడు నువ్వు ఏం కావాల, దమ్ము కావాలని చెప్తున్నా నేను. జై శ్రీరామ్ ఒకసారి నువ్వు హిందూ అయితే జై శ్రీరామ్ కలేజా హిందూ అయితే జై శ్రీరామ్ నువ్వు హిందూ అయితే జై శ్రీరామ్ ఓరని అంకమ్మ జై శ్రీరామ్ నష్టమే ఉంది. మన హిందూ జై శ్రీరామ్ అనుకుంటే తప్పే ఉంది. ఈ ప్రజలు సత్యం తెలుసుకోవాలి. మేరీ లంజా నువ్వు ఒప్పుకో, రెండిట్లో ఏదో ఒకటి ఒప్పుకో. మరి నువ్వు హిందూ అని నేను నమ్ముతాను. నేను చెప్పే దాంట్లో చెప్పాను, నువ్వు తిట్టడం తప్ప లేదా మనకు? అయ్యో, మొగుడుతో కాకుండా వేరేతో కడుపు చేయించుకున్న లంజా అని అంటారు ఎవరైనా. నేనన్న మాట కదా, యూదులే అన్నారు ఆ మాట. అయ్యా మేరీ లంజా, యేసు మేరీ పేంత్ర రోమన్ సైనికుడితో పనుకుంటే యేసు పుట్టాడని చెప్పి యూదులే అన్నారు. నేనన్న మాట కాదు ఇది. మిమ్మల్ని మెట్టుతో కొట్టేవాడు లేక మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఇది ఎందుకు ఎందుకు లేకనే నీకు దమ్ము ధైర్యం ఉంటే కాదు, నువ్వు యేసు లంజా కొడుకుని ఒప్పుకుంటే నేను సబ్జెక్ట్ నెక్స్ట్ మాట్లాడదాం, పాస్టర్ల గురించి మాట్లాడదాం. కర్నూలుకి రా అన్న, ఊకే గుండెకి లేకుండా దమ్ము లేకుండా మీరు ఊరుకున్నారు. మీ అమ్మో, మీ అక్కో, మీ చెల్లో, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఇట్లా చేయి మేరీ లాగా చేస్తే నువ్వు ఒప్పుకుంటా? మేరీని ఆదర్శంగా తీసుకుంటారు మీ ఇంట్లో ఆడవాళ్ళు చెప్పు ఎవరైనా? హలో, కలపండి మళ్ళీ కలపండి. క్రైస్తవుడు అన్నాడు, వాడికి హిందూ అన్నట్టు మాట్లాడండి. ఫస్ట్ నా దగ్గర 5 నిమిషాలు డౌట్ వచ్చి అదే కలపండి, మళ్ళీ కలపండి అండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న తమ్ముడు కట్ చేస్తున్నాడు, ఒక నిమిషం. The person you are speaking with has put your call on hold. Please stay on the line. కట్ చేస్తున్నాడు, వాడు కట్ చేస్తున్నాడు. ఆడు క్రైస్తవుడేనండి, వాడు ఎక్కువ కాలంలో పడింది. ఇంకోటి ఏంటంటే నెంబర్ ఇస్తాను, వాడు కర్నూలు అని బెదిరిస్తున్నాడు. వాడిని గట్టిగా 100 లక్షలు కొట్టి నేను నెంబర్ సహా ఈరోజు యూట్యూబ్ లో పెడతాను. సరే, నెంబర్ నాకు ఇవ్వండి సార్, నేను కూడా మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్.